కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తున్నారు నేపాల్ నుంచి విజయనగరం జిల్లాకు వచ్చిన యాత్రికులు. నేపాల్లో భయంకరమైన పరిస్థితుల మధ్య 2 రోజులు గడిపినట్టు తెలిపారు. ఆ పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులను చూస్తామన్న నమ్మకం కోల్పోయామని తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు తమపై చూపిన శ్రద్ధ మర్చిపోలేనిదని చెప్తున్న యాత్రికులతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. నిన్న స్పెషల్ ఫ్లైట్ ద్వారా వీరందరూ కూడా విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి విజయనగరం వాసులందరూ కూడా చాలా సురక్షితంగా నిన్న రాత్రి అయితే ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులందరూ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అనుభవాలు ఏంటి, ఎదురైన పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరిగింది యాత్ర? మేము 3వ తేదీన మనం బయలుదేరామండి. విజయనగరం సమతా నుంచి రాయ్పూర్ చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ట్రైను పోఖరాకు చేరుకున్నాం. పోఖరా నుంచి ముక్తినాథం కూడా దర్శనం చేసేసుకున్నాము. బాగానే ముక్తినాథం నుంచి అక్కడి నుంచి మేము నేపాల్ కాఠ్మండు బయలుదేరాము. కాఠ్మండు బయలుదేరి వెళ్తుండగా మేము పశుపతినాథ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ ప్రక్కనే ఉన్న మేము రాయల్ కుసుమ్ అనే ఒక హోటల్లోని మేము దిగాం. అందరం కూడా ఇంచుమించు విజయనగరం వాసులు 81 మంది అందరం కూడా వెళ్ళడం జరిగింది. అయితే సడన్గా మాకు పశుపతినాథ దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడ శక్తిపీఠం గృహిణీశ్వరం తల్లి దర్శనం చేసుకుందామని వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చినప్పటికీ చాలా కాఠ్మండు రోడ్డు అంతా కూడా చాలా భయంకర బీభత్సం జరిగిన కేకలు, అరుపులు, మంటలు అన్నీ కూడా మాకు మేము చూడడం జరిగింది. మరి అక్కడ ప్రధానిపై జరిగే సజీవ దహనం, వాళ్ళ భార్య భర్త సజీవ దహనం తరిమి ప్రజలు కొట్టివేసిన విషయం మాకు విషయాలు తెలియవు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇవన్నీ తెలిసాయి. మేము సడన్గా దాడి చేయడం వలన అందరం కూడా చెదరులైపోయి రోడ్ల మీదకి బేభత్సంగా పరిగిపెట్టి ఇంకా మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని మేము ఎక్కడెక్కడ మూలలో నక్కికొని వచ్చే పరిస్థితిలో ఉన్నాము. ఆ 2 రోజులు నా రోజు సాయంత్రం మా హోటల్ చేరుకొని వెంటనే మేము చాలా భయపడి ఏడ్చుకొని అందరూ కూడా కూర్చున్నప్పుడు హెల్ప్ లైన్ ద్వారా మా లోకేష్ బాబు గారికి ఒక కాల్ చేసాము. ఒకే ఒక కాల్తోని బాబు స్పందించి ఇమ్మీడియట్లుగా అందరికీ గంటకి 7 జరుగుతుంది మీ అందరికీ అని చెప్పేసి ఫోన్ ద్వారా మెసేజ్లు పెట్టి మీ అందరు భయపడొద్దని చెప్పేసి ఇవాళ భక్తులందరూ కూడా చెప్పారు. అందరూ ఏడ్చుకునే పరిస్థితిలో ఆ రోజు ఉన్నాం. అసలు ఇంటికెళ్ళగొచ్చి మీ అందరితో మాట్లాడతాం అనుకోలేదు. ఎందుకంటే మా పిల్లలకు మీ తల్లి లేకుండా అక్కడే కూడా ఉండిపోయే పరిస్థితిలో అయింది. ఎందుకంటే కత్తులు పట్టుకొని తిరిగి రాళ్లతో కొట్టి రక్తపాతం చూసాము మేము ఆ ఏరియాలోని. అలాంటి సమయంలోనే మా లోకేష్ బాబుకు దేవుళ్ళగా ఆదరించి ఈరోజు మనకందరూ కూడా మీకు అరేంజ్ చేస్తాను, ఫ్లైట్ అరేంజ్ చేస్తానమ్మా, మాట్లాడతానని చెప్పి మా అందరికి కూడా భరోసా ఇచ్చి గంటకి యోగక్షేమాలు తెలుసుకొని ఈరోజు మా ఇక్కడ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా మంత్రులు అందరూ కూడా ఒక ఐకమత్యం మీద మాకు ఏర్పాటు చేసి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి సన్నివేశాలు జరిపించి మరుసటి రోజునే కాఠ్మండు నుంచి డైరెక్ట్గా స్పెషల్ ఫ్లైట్లోని మా అందరినీ కూడా పంపించారు. తగిన సదుపాయాలు చేశారు. ప్రతి క్షణం కూడా ఏం చేస్తున్నారనేది కూడా వారు అడిగి తెలుసుకున్నారు. నిజంగా ఈరోజు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడే నాయకుడు లోకేష్ బాబు ఇంత ఇమీడియట్గా చర్య తీసుకుంటే మేము కళ్ళ కూడా ఉంచలేదు. మేము వస్తామని ఆయన దయ వల్ల మేము అందరం రాగలిగాము. ఈరోజు ఇవాళ రాష్ట్ర తెలుగు ప్రజలందరం కూడా ఇవాళ అంత దేశాంతరంలో నేపాల్లో ఇక్కడికి వచ్చామంటే మేము అసలు నమ్మలేకపోతాం. కళ్ళగా ఉంది ఇదంతాను. ఎయిర్ప్లేన్ రావడము చేయడము అతనికి జీవితాంతం రుణపడి ఉంటాము. లోకేష్ బాబు మాత్రము చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి ప్రజానాయకుడికి అలాంటి కొడుకు తనయుడు పుట్టాడని చెప్పేసి ఇవాళ మేము అందరం కూడా చేతులెత్తి ఈ తెలుగు ప్రజలు 220 మంది సభ్యులు మేము ఉండిపోయాము. 186 మంది ఫ్లైట్ ఎక్కి వచ్చాము. అందరూ కూడా చాలా లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏడుపు కన్నీళ్ళతో వచ్చాం. విశాఖ ఎయిర్పోర్ట్కి కన్నీళ్ళతో వచ్చాం. మేమైతే ఇంకా మా పిల్లలు కూడా తల్లి అయ్యే అవకాశం లేదని అనుకున్నాం. ఎందుకంటే జరిగే దాడులు చూస్తున్నాము. ఏ క్షణం ఎవరు చంపేస్తారని భయం వేసింది మాకు. మీరు చెప్పండి, ఎలా అనిపించింది అక్కడ? మరి ఇంకా మీ ఇంటికి తిరిగి వస్తామని మేము ఊహించుకోలే. అంత దారుణంగా, అంత బీభత్సంగా అక్కడ దారులు చేయడాలు, కాల్చేయడాలు, వట్టలు కూడా వైజాగ్ వాళ్ళు వట్టలు కూడా కాల్చేశారు. వాళ్ళకి మాకు ఎంత గ్యాప్లోనే కూడా లేదు. మేమైతే ఏడ్చుకొని ఆ రూమ్లోనే ఉన్నాం. మాకు ఈరోజు ఇక్కడికి వచ్చామంటే నారా చంద్రబాబు వల్ల, లోకేష్ బాబు వల్ల మేము క్షేమంగా కూడా మేము వచ్చాం. మేమైతే మా పిల్లల్ని మా ఇల్లు చూస్తామని మేము ఊహించలేదు. అంత భయంకరంగా కూడా మేము వచ్చాం. కానీ మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చినందుకు మా హౌస్ పోసుకొని అతను ఉండాలి బాగా
చంద్రబాబు చెప్పండి మీ అనుభవం గురించి చెప్పండి. అక్కడ ఏం జరిగింది, ఎలా అనిపించింది? అంటే అందరూ క్షేమంగా రావడం, అందరం క్షేమంగా వచ్చాము. అదే లోకేష్ దయ వల్ల వచ్చాము. వస్తామని అనుకోలేదు, ఎవరు కూడా ఊహించలే. వస్తాము మరి ఇంటి దగ్గర పిల్లల్ని చూస్తాము నాకు అనుకోలేదు. అదే ప్రభుత్వం ఉంటే మా ఎముక కూడా దొరకదు. జగన్ ప్రభుత్వం ఉంటే మళ్ళీ లోకేష్ గారు రావడము, మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. సో ఇది వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం, తమ పిల్లల్ని కావచ్చు కుటుంబ సభ్యులను కూడా చూస్తామనే ఒక గ్యారంటీ అయితే మాకు కలగలేదు అక్కడ పరిస్థితులు చూసి. కానీ ప్రభుత్వం చొరవ వల్ల, ముఖ్యంగా లోకేష్ తీసుకునే చొరవ, స్పెషల్ ఫ్లైట్ పంపించడం, సో మీకు క్షేమంగా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ కూడా ఒక అంటే ఆనంద బాష్పాలు కూడా కారుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.